ప్రో కబడ్డీ సీజన్ 10లో దబాంగ్ ఢిల్లీ తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. వరుసగా మరో విజయాన్ని అందుకుంది. ముంబై వేదికగా శుక్రవారం జరిగిన హోరాహోరీ పోరులో దబాంగ్ ఢిల్లీ 39-37 తేడాతో పాట్నా పైలట్స్పై 1 పాయింట్ తేడాతో గెలుపొంది మ్యాచ్ అశాంతం ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో దబాంగ్ ఢిల్లీపై చేయి సాధించింది. ఫస్టాప్లో దుమ్మురేపిన దబాంగ్ ఢిల్లీ పాట్నా పైలట్స్పై భారీ ఆధిక్యాన్ని అందుకుంది. రైడింగ్తో పాటు ట్యాకిల్స్ పాయింట్తో కూడా పాట్నా ప్లేయర్స్ను ఉక్కిరి చేసిన దబాంగ్ ఢిల్లీ 2 సార్లు ఆల్అవుట్ కూడా చేసింది. దాంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 26-13తో డబల్ ఆధిక్యాన్ని అందుకుంది. దాంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగుస్తుందని అంతా భావించారు. కానీ సినిమాలో ట్విస్ట్ వచ్చినట్టు సెకండ్ హాఫ్లో సీన్ రివర్స్ అయింది. జూలు విదిల్చిన పాట్నా పైలట్స్ అదిరిపోయే రైడింగ్తో పాటు ట్యాకిల్స్తో దబాంగ్ ఢిల్లీని ఉక్కిరి చేసింది. ఒక్కసారి ఆల్అవుట్ కూడా చేసింది. కానీ చివరిలో దబాంగ్ ఢిల్లీ చాకచక్యంగా ఎవరించి 1 పాయింట్ లీడ్ కాపాడుకొని గెలుపొందింది. సెకండ్ హాఫ్లో పాట్నా పైలట్స్ 24-12తో ఆధిక్యంలో నిలిచిన ఫస్ట్ హాఫ్ వైఫల్యం కారణంగా 1 పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. దబాంగ్ ఢిల్లీ అసు మాలిక్ సూపర్ 10 సాధించగా మంజీత్ ఏగేస్ 5 పాయింట్లు రాబట్టారు. పాట్నా పైలట్స్లో సచిన్ సూపర్ 10 సాధించగా సుధాకర్ 9, మంజీత్ 4 పాయింట్లతో సత్తా చాటారు. ఇక పాట్నా పైలట్స్లో 42 సార్లు రైడింగ్కి వెళ్ళి 22 సార్లు సక్సెస్ అవగా దబాంగ్ ఢిల్లీ 43 సార్లు రైడింగ్కి వెళ్ళి 18 సార్లు సక్సెస్ అయింది. ఇరు జట్లు చెరొకసారి సూపర్ 8 పాయింట్స్ అందించాయి. ట్యాకిల్లో దబాంగ్ ఢిల్లీ 30 ప్రయత్నాల్లో 11 సార్లు సక్సెస్ అవగా పాట్నా పైలట్స్ 25 ప్రయత్నాల్లో 7 సార్లు మాత్రమే సక్సెస్ అయింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో 2 సూపర్ రైడ్ జరిగింది. అది మంజీత్ సూపర్ రైడ్ చేయగా పాట్నా నుంచి సచిన్ సూపర్ రైడ్ చేశాడు సెకండ్ హాఫ్లో 12వ నిమిషంలో. సెకండ్ హాఫ్ నిజంగా పాట్నా పైలట్స్ పుంజుకున్న తీరు అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి జస్ట్ 13 పాయింట్లు ఉన్న టీము ఆట ముగిసే సమయానికి 37 పాయింట్లు, అంటే సెకండ్ హాఫ్లో 24 పాయింట్లు సాధించింది. ఫస్ట్ హాఫ్లో 26 పాయింట్లు ఉన్న ఢిల్లీ సెకండ్ హాఫ్ వచ్చేదలికి 38 పాయింట్లు, అది జస్ట్ 12 పాయింట్లు చేసింది. ఫస్ట్ హాఫ్లో ఢిల్లీ డబల్లో ఆధిక్యంలో ఉంటే సెకండ్ హాఫ్ వచ్చేదలికి సీన్ రివర్స్ అయ్యి పాట్నా డబల్ రైట్ పాయింట్స్ సాధించేది. ఇక్కడ తిమ్మిరి బొమ్మను తిమ్మిరైనట్టు అటు ఇటు అయ్యేది. కాకపోతే ఫైనల్గా కొద్దిగా తెలివిగా ఆలోచించినటువంటి అసు మాలిక్ ఢిల్లీ కెప్టెన్ చివరి రైడ్ అది డువార్డే అయినా కానీ తను తొందరపడకుండా టైం అయిపోయేంత వరకు అక్కడనే ఉండి మ్యాచ్ని గెలిపించుకున్నాడు. అదే కాకుండా ఈ మ్యాచ్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఏ టీం నుంచి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. పాట్నా టీం నుంచి సచిన్ 10 టచ్ పాయింట్ సాధించి సూపర్ 10 చేశాడు. అతనితో పాటు కెప్టెన్ అయినటువంటి నీరజ్ కుమార్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అది కూడా ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ను ట్యాకిల్ చేసి వచ్చిన పాయింట్ని. అలాగే మనీష్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. తమిళనాడు కుర్రాడైనటువంటి సుధాకరన్ ఈరోజు మ్యాచ్లో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తను టోటల్ 9 పాయింట్స్ సాధించి త్రుటిలో సూపర్ 10 కోల్పోయాడు. ఈ 9 పాయింట్లు 7 టచ్ పాయింట్లు 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. తర్వాత మంజీత్ 4 పాయింట్లు సాధించాడు. దాంట్లో 2 టచ్ పాయింట్లు 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. కృష్ణన్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అంకిత్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. సందీప్ కుమార్ 2 బోనస్ చేశాడు. ఢిల్లీ విశాల్ భరద్వాజ్ ఎప్పుడు ఇతను ట్యాకిల్స్ చేసేవాడు, కానీ ఈ మ్యాచ్లో టచ్ పాయింట్ రూపంలో 1 సాధించాడు. ఆశీష్ 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అలాగే యోగేష్ 5 ట్యాకిల్ పాయింట్ చేసి I5 కూడా నమోదు చేశాడు. మీతూ శర్మ 4 పాయింట్స్ సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్ ఉంది. మోహిత్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ 10 పాయింట్స్ సాధించాడు. 10 పాయింట్స్ కూడా టచ్ పాయింట్స్ కావడమే విశేషం. ఇతను కూడా ఈ మ్యాచ్లో సూపర్ 10 సాధించాడు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్కు దూసుకొచ్చేది. ఏ టీము ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో పూణే 9 మ్యాచ్లకు గాను 8 గెలిచి 1 ఓడిపోయి 41 పాయింట్లో ఉంటే సెకండ్ ప్లేస్ దబాంగ్ ఢిల్లీ దూసుకొచ్చేది. ఈరోజు గెలుపుతో 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 35 పాయింట్లతో సెకండ్ ప్లేస్కి వచ్చేది. గుజరాత్ గెయిన్స్ 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 4 ఓడిపోయి 34 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. జైపూర్ పింక్ పాంథర్స్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 33 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో నిలబడ్డాది.
యూంబా 8 మ్యాచ్లకు గాను 6 గెలిచి 2 ఓడిపోయి 31 పాయింట్లతో 6th ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 10 మ్యాచ్లకు 5 గెలిచి 5 ఓడిపోయి 28 పాయింట్లతో 6th ప్లేస్లో ఉంది. తర్వాత హర్యానా స్టీలర్స్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 4 ఓడిపోయి 26 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 11 మ్యాచ్లకు గాను 4 గెలిచి 7 ఓడిపోయి 26 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 9 మ్యాచ్లకు గాను 3 గెలిచి 4 ఓడిపోయి 2 టైతో 22 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. యూపీఏద 11 మ్యాచ్లకు గాను 3 గెలిచి 7 ఓడిపోయి 1 టైతో 21 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవాస్ 9 మ్యాచ్లకు గాను 2 గెలిచి 7 ఓడిపోయి 13 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. లాస్ట్ ప్లేస్లో తెలుగు టైటాన్స్ 9 మ్యాచ్లకు గాను 1 గెలిచి 8 ఓడిపోయి 8 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. గుడ్ నైట్.